ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయ కాలంన ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రశస్తమైన నామమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడైతే ఇది మనల్ని ఇప్పటి వరకు కూడా తన కను పాప వల్లే కాచి మరి ఒక నూతనమైన దేవుడు మనకి ఆయన ఇచ్చినాడు. ఇవ్వడమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. సామెతలు 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంటే, భయభక్తులు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం అంట మన జీవనానికి సాధనం అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదే కాకుండా మన హృదయం తృప్తితో మరి యొక్క ఏ అపాయము కూడా మనకు లేకుండా తన మార్గంలో ఆయన నడిపించేవాడని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఏమిటంటే, మనం ఏమి చేసినా, ఏ పని చేసినా, ఏది మొదలు పెట్టినా, ఎటు నడిచినా కూడా ప్రతిదీ కూడా ఆయన చూచువాడు. కాబట్టి దేవునితో నువ్వు భయము కలిగి ఉండు. దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు. ఆయనకు మించి మనం దేనికి కూడా ప్రత్యేకమైన స్థానము ఇవ్వక దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని, ప్రవ్వా నీ ఉన్నావు నాకని నువ్వు ఆయనలో యొక్క దినమును ప్రారంభించినట్లయితే ఏ అపాయము కూడా నీకు రాకుండా నీ యొక్క హృదయాన్ని ఆయన తృప్తిపరచువాడై ఉన్నాడని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి మనం యొక్క బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దానియేలు స్నేహితులైతే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుడే మాకు ఉంటాడని, మరి ఏ ఒక్క అన్య దైవములకు తమ యొక్క తలను వంచక దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థిస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి మరి రాజు వారిని అగ్నిగుండంలో పడవేసినా కూడా మరి వారికి ఎలాంటి అపాయం కూడా కలగలేదు. దేవుడే వారి పక్షంలో ఉన్నాడు, వారితో ఉన్నాడు. ఏ అగ్ని కూడా వారికి తాకక దేవుడు తన యొక్క హస్తాన్ని నుంచి తనే వారికి తోడుగా ఉండి ఆ యొక్క అగ్నిగుండం నుండి వారిని రక్షించి జీవితాన్ని వారికి వసిగి ఉన్నాడు. ఒక గొప్ప సాక్ష్యంగా వారిని నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని పట్ల చూపించిన భయము, భక్తి అలాంటిది. కాబట్టి ఏ అపాయం కూడా వారికి రాలేదు. ఏ అగ్ని కూడా వారిని హతము చేయలేదు, కాల్చివేయలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ ఉదయకాలంలో దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు భయభక్తులు కలిగి నాలో జీవించినట్లయితే నిన్ను తృప్తిపరుస్తూ ఏ అపాయము కూడా నీ యొద్దకు రాకుండా నిన్ను ఒక దీవెనకరంగా నేను ఉంచుతానని దేవుడు ఉదయకాలంలో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అందు దేవా నీ యందు భయభక్తులు కలిగి జీవించుట నాకు నేర్పించు. మరి పిల్లలకు తల్లి ఏ విధంగా అయితే నడకను నేర్పుతుందో, ప్రతి విషయాన్ని నేర్పిస్తుందో ప్రభువా, మాకును నీవు అలా నేర్పించు అయ్యా. నీ యందు భయము కలిగి మేము జీవించాలి. నీ పట్ల భయభక్తులు కలిగి మా యొక్క అడుగులు ముందుకు వేయుటకు మా పాదములు సరిచేయవా తండ్రిని ప్రార్థన చేసుకుని ఈ యొక్క దినమును దేవునికి అర్పించుకుంటూ మీరు యొక్క దినాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడు. పరిశుద్ర మహాగణుడ మహోన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మాతో నీవు మాట్లాడినందుకు నీ కొందనాలు ప్రభు. వాక్యానుసారం జీవించే హృదయాన్ని మాకు దయచేయండి, మా నడకను సరిచేయండి. నీ యందు భయము కలిగి భక్తి కలిగి దేవా నీలో ముందుకు సాగే మనస్సును మాకు అనుగ్రహించమని నజరేయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.